టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు చేసే విమర్శలు, ఆరోపణలను పోలీసులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఫోన్ ట్యాపింగ్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నేరుగా సిట్ చీఫ్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందించడం కలకలం రేపింది. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన సజ్జనార్ హరీష్ రావు విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రజలు హరీష్ రావు వ్యాఖ్యలను నమ్మొద్దని, అతని కామెంట్స్ షేర్ చేయవద్దని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి దర్యాప్తు జరుగుతుందని గుర్తు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా ప్రతిపక్ష నేతలు తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు చేసే విమర్శలు, ఆరోపణలను పోలీసులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఫోన్ ట్యాపింగ్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నేరుగా సిట్ చీఫ్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందించడం కలకలం రేపింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి స్పెషల్ కరస్పాండెంట్ తేజ మరింత ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. తేజ, సజ్జనార్ మరియు హరీష్ రావు ట్వీట్ వారిపై మరింత సమాచారం చెప్పండి. తేజ. నవీన్, మొత్తంగా చూస్తే ఇటు తెలంగాణ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అంటే ఈ వారు చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుంది ప్రజల ముందు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కూడా దోషిగా, ఏ విధంగా కూడా అందరినీ మోసం చేసింది అనేటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మేము బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా ఈ విధంగా మేమేదో అన్యాయం చేశామంటూ ఇది చేస్తున్నారు, మా పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీనే డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుందని ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి అంశం అయితే మాత్రం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. దీనికి ఆజ్యం పోస్తున్నట్లుగా కూడా గత రాత్రి సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ మరింత రాజకీయ వర్గాల్లో కూడా ఒక ప్రకంపనలు తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఇటు బీఆర్ఎస్ పార్టీలో మరింత అత్యంతంగా ప్రకంపనలు తీసుకొచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు అయితే ఒకే విషయం స్పష్టం చేశారు. అంటే తమకు కోర్టు నుంచి ఇటు హైకోర్టు నుంచి ఇటు సుప్రీం కోర్టు నుంచి పూర్తి స్థాయిలో తమకు ఉపశమనం ఉన్నప్పటికీ కూడా కోర్టును ధిక్కరించి వారు ఇటు దీనిపైన అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన తనను వేధిస్తున్నారు, తనని ఇబ్బంది పెడుతున్నారు. కనీసం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా ఇటు పోలీసులు, సిట్ అధికారులు పాటించడం లేదంటూ కూడా ఆయన చాలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో సజ్జనార్ అయితే చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. సజ్జనార్ కూడా ఒకటే చాలా క్లారిటీగా చెప్పారు. సిఆర్పిసి అంటే క్రైమ్ నెంబర్ 243 2004లో పంజాగుట్టలో ఏదైతే అనధికారికంగా కూడా ఇటు కొంతమంది అధికారుల పైన కావచ్చు, లేదంటే ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి, లేదంటే బిజినెస్ మ్యాన్స్ కి సంబంధించి, ఇండస్ట్రియలిస్ట్ కి సంబంధించి రాజకీయ ప్రముఖుల యొక్క, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, వీరిపైన ఫోన్ ట్యాపింగ్లకి అక్రమంగా పాల్పడ్డారు. వాటిపైన 2024 మార్చి 10వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది పైన కొంతమంది వాంగ్మూలాలు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు కొంతమంది పైన ఛార్జ్ షీట్ కూడా వేశాము అని కూడా సజ్జనార్ చెప్తూనే ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు ఆయన. హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఏ విధమైనటువంటి వాస్తవం లేదు. తాముకి కోర్టులంటే చాలా గౌరవం ఉంటుంది, కోర్టు డైరెక్షన్స్ తప్పనిసరిగా పాటిస్తాము, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తాము పాటించలేదు అనేటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను దయచేసి ప్రజలెవరూ కూడా నమ్మవద్దు.
అనేటువంటిది విధంగా కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ విధమైనటువంటి ఈ వార్తను ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అసలు డైవర్షన్, ప్రజలైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రజలు డైలమాలో పడ్డారన్నట్లుగానే చెప్పాలి. అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేటువంటి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు అనేది అర్థం కాక ప్రజలు అయోమయంలో పడుతున్నప్పటికీ కూడా ఇటు సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం చాలా సంచలనంగా మారింది. అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. నవీన్. ఓకే, థ్యాంక్ యూ తేజ.